ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజలందరికీ ఉచితంగా రేషన్ కార్డు పంపిణీ చేయాలని నియమం ఉన్నప్పటికీ ఆదోని పట్టణంలోని 1383013 గౌలిపేట ఏరియాలో గల రేషన్ షాప్ను సంబంధించిన వ్యక్తులు ఆ వార్డుకు సంబంధించిన వ్యక్తుల యొక్క రేషన్ కార్డు పంపిణీ విషయంలో ఒక్కొక్క కార్డుకు 30 రూపాయలు వసూలు చేసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. మాది కర్నూలు జిల్లా ఆదోని వడ్డగిరి 31 సచివాలయము. రేషన్ డీలర్ వచ్చేసి 13. ఇక్కడ వచ్చినటువంటి తాయిరవల్లి వీళ్ళ డీలర్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు అయితేనేమి మన ఎంఆర్ హౌస్ నుంచి వచ్చినాయి రేషన్ కార్డులు. వాళ్ళకి డీలర్కి ఇచ్చింటే వాళ్ళు కార్డు మీద 30 రూపాయలు వసూలు చేస్తున్నారు ముక్కుపిండి. అలాగే ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ నిత్యావసర సరుకులు అయితేనేమి ఆ సరుకులు వేసుకుంటేనే మీకు రేషన్ ఉచితంగా ఇస్తానంటున్నాడు. అలాగే ఎన్నో అతని మీద వెంటనే ఎంఆర్ఓ తహసీల్దార్ వెంటనే చర్యలు తీసుకున్నాలి. లేకపోతే మిగతా అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తే ఇంకా మిగతా డీలర్లు కూడా ఇదే రకంగా ఫాలో చేస్తా ఉన్నారని మేము సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము. నా పేరు సురేంద్ర చిన్న, టీడీపీని కార్యకర్త, బుత్కర్నూరు.